విజయవాడలోని అక్కినేని హాస్పిటల్లో ఆధునిక సాంకేతికతతో యూరాలజీ శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించారు. అధిక రక్తపోటు, మధుమేహం, కిడ్నీలో కణితి కారణంగా 55 ఏళ్ల మహిళ ప్రాణాపాయ స్థితిలో బాధపడుతున్నారు. ఆమెకు అక్కినేని హాస్పిటల్లోని యూరాలజీ నిపుణులు, వైద్యులు రోబోటిక్ చికిత్స చేసి బతికించారు. శస్త్రచికిత్స అనంతరం 48 గంటల్లో క్షేమంగా ఇంటికి పంపించినట్లు తెలిపారు. ప్రోస్టేట్ వృద్ధి, కిడ్నీ స్టోన్స్, క్లిష్టమైన యూరాలజీ సమస్యలకు ఆధునిక సాంకేతిక పరిష్కారం లభిస్తుందని ఆసుపత్రి చైర్మన్ డాక్టర్ మణి తెలిపారు. స్టాండర్డ్స్లో నాకు అలవాటైన మెడికల్ కేర్ 44 ఇయర్స్ అక్కడ ఉండి వచ్చింది. ఆ మెడికల్ కేర్ ఇక్కడ ఎస్పెషల్లీ ఉమెన్ హెల్త్ బాగా నెగ్లెక్ట్ అయింది, వాళ్ళని చూసుకోవాలనే ఉద్దేశంతో మొదలుపెట్టిన హాస్పిటల్. దాంట్లో పార్ట్ రోబోటిక్ సర్జరీస్ అనేది చాలా ఇంపార్టెంట్. ద హాస్పిటల్ వీ బాట్ ఇట్ అండ్ వి డిడ్ ద ఫస్ట్ కేస్. ఇట్స్ ఎ ల్యాండ్ మార్క్. ఆవిడకి చాలా ఉపయోగమైంది, చాలా రీజనబుల్ కాస్ట్లో చేసాము. అందువల్ల ఆవిడ కూర్చున్నది మొన్న 2 రోజులు అయింది సర్జరీ అయ్యి. మా ఉద్దేశం ఇప్పుడు ఏంటంటే ఈ రోబోటిక్ ఎక్కువ పాపులర్ అయిపోయి ల్యాప్రోస్కోప్ కొంచెం అవుట్డేటెడ్ అవడానికి ఛాన్స్ ఉంది, ఎక్కువ కనుక అందరూ కొనగలిగితే అని. జై మహాలక్ష్మి అనే పేషెంట్ షుగర్ వ్యాధితో 20 సంవత్సరాల నుంచి బాధపడుతున్నారు. దురదృష్టవశాత్తు ఆమెకి ఒకే కిడ్నీ పనిచేస్తూ ఉంది. ఆ కిడ్నీలో ఉన్నటువంటి కణితిని, నీటి బుడగను మాత్రమే ఇప్పుడు వచ్చినటువంటి అత్యాధునికమైన రోబోటిక్ సహాయంతో తొలగించడం జరిగింది. మరియు మిగిలినటువంటి ఎడమవైపు కిడ్నీని కాపాడటం జరిగింది. రోబోటిక్ ఆపరేషన్ని, మోలెప్ ఆపరేషన్ని ప్రజలందరూ కిడ్నీ సమస్యలు ఉన్నవాళ్ళు, ప్రోస్టేట్ సమస్యలు ఉన్నవాళ్ళు, ఆంకాలజీ సమస్యలు ఉన్నవాళ్ళు, గైనకలాజికల్ సమస్యలు ఉన్నవాళ్ళు వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను.